సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను మకర రాశి వారికి ఏప్రిల్ 22వ తారీఖు నుండి ఏప్రిల్ 28 వరకు 2026లో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ వారం మీ కష్టం ఫలించే సమయం దగ్గర పడుతుంది. మీరు ఎంత కష్టపడ్డారో ఈ వారం మీకు అంత ఫలితాన్ని ఇస్తుంది. ఒక చిన్న ఆలస్యం మీకు వచ్చిన అవకాశాన్ని దూరం చేస్తుంది. గోచార ప్రకారంగా రాశ్యాధిపతి అయినటువంటి శని ఈ వారం మీ జీవితాన్ని గైడ్ చేస్తున్నాడు. డిసిప్లిన్, పేషెన్స్, హార్డ్ వర్క్ పెరుగుతాయి. కుజుడి ప్రభావం వల్ల యాక్షన్ తీసుకునే శక్తి పెరుగుతుంది. అంటే మీరు కష్టపడితే ఫలితం 100% ఖాయం. ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లేదా రికగ్నేషన్స్, అవార్డు అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్న వారికి మీ హార్డ్ వర్క్ గుర్తింపు పొందుతుంది. మీరు సైలెంట్గా పనిచేస్తే కూడా మీ విలువ పెరుగుతుంది. జాబ్ ఛాన్స్ చేసుకునే వారికి స్లోగా స్ట్రాంగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి స్టడీ గ్రోత్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ వల్ల ప్రాఫిట్ పెరుగుతుంది. షార్ట్ కట్స్ తీసుకుంటే పూర్తిగా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో ఉన్న వారికి స్లో కానీ స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ల్యాండ్ డీల్స్ ద్వారా మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. పేషెన్స్ అవసరం. ఇన్స్టెంట్గా ఏం గ్రోత్ ఏం కనబడట్లేదు, స్లోగా వెయిట్ చేయండి. ఇంకా కుటుంబ బంధాలు మనుషుల మధ్య సీరియస్గా ఉండడం వల్ల డిస్టెన్స్ రావచ్చు. కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయండి, రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఒకవేళ పొరపాటు ఏమైనా చెప్పారంటే క్షమాపణ అడగండి, తప్పులేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం అండి, అది కొంచెం ముఖ్యం. ఇంకా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటుంది. స్లో ఇన్వెస్ట్మెంట్ మంచిది. క్విక్ ప్రాఫిట్ ఆశిస్తే లాస్ వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. విద్యార్థులకి తీసుకుంటే హార్డ్ వర్క్ వల్ల సక్సెస్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి సక్సెస్ ఉంటాయి. మీరు ఏమైనా పెద్ద ఉన్నత విద్యకు వెళ్ళాలి అనుకున్న యూనివర్సిటీని మంచిగా చక్కగా ఎంచుకునే అవకాశాలు బాగుపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి డిలే అయినా కూడా పాజిటివ్ అవుట్కమ్ అనేది వచ్చే అవకాశాలు బాగుపడుతున్నాయి. ఇంకా ఆరోగ్యపరంగా జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా పెరగచ్చు. కొలెస్ట్రాల్ పెరగడాలు ఉంటుంది. రొటీన్ చాలా ముఖ్యం. రెస్ట్ అనేది రొటీన్గా ముఖ్యం. ప్రయాణాల్లో మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ జాగ్రత్త పెట్టుకోండి. ఓవర్ వర్క్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, జాగ్రత్త పడండి. ఇంకా పరిహారాలు అని తీసుకుంటే శనివారం రోజు శనిదేవునికి తైలాభిషేకం చేయండి. నల్ల నువ్వులు దానం చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 108 సార్లు పరిహారం చేయండి. మీ ఇష్టదైవం కులదైవానికి వెళ్ళి దీపం వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మకర రాశి వారు ఈ వారం మీ కష్టం ఫలించే వారం. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ చేస్తే ఎదుగుతారు. గురుగారు మాకు మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయోస్తు. అయినటువంటి సంవత్సరం ఈ వారం వృశ్చిక రాశి వారికి గుప్త ఫలితాలు వస్తాయి. ఒక రహస్యం బయటపడుతుంది. బ్యూటిఫుల్. డబ్బు, ఆర్థికం, అవకాశాలు. గెట్ రెడీ. మీరు ఇంకా మీట
మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కార్లో వచ్చి గురుగారి దగ్గరికి రండి, రండి ఒక రౌండ్ మనం వెళ్దామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను వృశ్చిక రాశి మిత్రులారా. మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితం ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వారికి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్, రివార్డ్స్ పొందే అవకాశాలు, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్స్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో నాలుగు స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఓ లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి, ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇంక బయట ముందుకెళ్తుంది. ఇంకా షేర్ మార్కెట్లో ఉన్నవారు సడన్ అప్స్, డౌన్స్ కొంచెం వచ్చినా కూడా సడన్ అప్స్ వస్తున్నాయి. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థపడినాం. అవస్థ పడ్డారండి, దానికి ఒక దెబ్బ తాకిందంటే ఆ హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ, చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త, యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు మాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయోస్తు.